హాయ్ హలో నమస్తే. గౌరవ హోమ్ మినిస్టర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి మేము ఈ వీడియో అడ్రస్ చేస్తున్నాం. ఎందుకంటే టూ ఇష్యూస్ అంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి అడ్రస్ చేయడానికి ఇది యాక్చువల్గా అట్రాసిటీ ఇష్యూ కాదు, ఇది సివిక్ సెన్స్కి సంబంధించిన ఒక ఇష్యూ చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీ కేసు కాదు. అంటే మేము అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అయినా ఏమంటారు, అంబేద్కర్ జనతా పార్టీ అయినా సరే, వీఆర్ నాట్ టూ కమ్యూనల్. ఓన్లీ కులానికి సంబంధించింది మాత్రమే మాట్లాడతామని కాదు, పబ్లిక్ సెన్స్ సివిక్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని దానికి సంబంధించిన ఒక ఇష్యూ మాట్లాడుతున్నాం హోమ్ మినిస్టర్ గారికి. ఎందుకంటే ఒకటి, షీఈస్ లీడింగ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ షీ వాజ్ ఎ టీచర్. వంగలపూడి అనిత గారు టీచర్ అని చెప్పారు ఎవరన్నా నాకు. సో కాబట్టి బహుశా ఇది ఆమెను అడ్రస్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించింది. ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక విషయం జరిగింది. ఒక టీచర్ని కొట్టింది పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, కొడుకు కొట్టాడట. ఒకసారి వినండి, విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం టోలపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పాఠశాల గేటు ముందు నిలిపిన కారును తొలగించాలని ఉపాధ్యాయుడు లాభాన వేణు కోరినట్టు తెలుస్తుంది. దీంతో అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశి భర్త కుమారుడు ఆగ్రహంతో ఉపాధ్యాయుడు వేణుపై భౌతిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. స్కూల్ గేటు ముందే జరిగిన ఈ దాడిలో వేణుకు రక్త గాయాలు కావడంతో ఆయనను వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన కానిస్టేబుల్ ఈ ఘటనలో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశారు. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ దిస్ ఈస్ ఎ న్యూస్ దట్ రిలేట్స్ టు ద టీచర్స్ అసోసియేషన్, టీచింగ్ ఫ్రాటర్నిటీ. చదువు చెప్పేటువంటి విద్యార్థుల మీద, చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల మీద దాడి ఎవరు చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. నాకు ఈ విషయం అసలు యాక్చువల్గా ఈ వీడియోని నాకు ఫార్వర్డ్ చేసింది ఎన్ఆర్ఐస్. హోమ్ మినిస్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని నాకు ఎన్ఆర్ఐస్ గ్రూప్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి రమేష్ దీని మీద మాట్లాడమని. అంటే ఇది ఎన్ఆర్ఐస్కి కూడా బాధించింది, ఇది ఎన్ఆర్ఐస్కి బాధేసింది. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాఠం చెప్పేటువంటి టీచర్ మీద పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు దాడి చేయటం. ఏం జరిగింది అనేది మీరు విన్నారు, నేను చెప్తాను యాక్చువల్గా ఏం జరిగింది అనేది. అది పబ్లిక్ స్కూల్, అది అంటే గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తున్నాడు, ఆయనతో పాటు పనిచేస్తున్న ఇంకొక టీచరు, లేడీ టీచర్ ఉన్నారట. సో వాళ్ళిద్దరూ టీచర్లే, అదే స్కూల్లో పనిచేస్తున్నారు. బట్ ఆ టీచర్ గారి యొక్క భర్త కానిస్టేబుల్ అట. వాళ్ళకు ఒక కొడుకున్నాడు. వాళ్ళ అమ్మని డ్రాప్ చేయడానికి అతను కారు తీసుకొని వచ్చి కారులో డ్రాప్ చేశాడట వాళ్ళ అమ్మని. అంటే కానిస్టేబుల్ అక్కడున్న టీచర్కి కొడుకు. సో అతను వాళ్ళ అమ్మని డ్రాప్ చేయడానికి అక్కడికి వచ్చి డ్రాప్ చేశాడట. అక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది, కారు కొద్ది పక్కన పెట్టండి అన్నారట ఆ పిల్లోడిని. 20 సంవత్సరాల పిల్లోడు అంతే. ఇంకొక టీచర్ చెప్పారట ఇతను దురుసుగా ప్రవర్తించాడని. ఇంకొక టీచరు, ఒక మేల్ టీచర్ వచ్చి, ఎందుకు బాసు నువ్వు ఆ మీద నువ్వు దూకుతున్నావు, కారు పక్కన పెట్టమన్నది అంతే కదా అని అంటే అతన్ని కొట్టారు. అతను కూడా ఎక్కడ కొట్టారు? ఇమ్మీడియట్గా కొట్టలేదట. అతను ఇంటికి పోయి హెడ్ కానిస్టేబుల్ అయిన వాళ్ళ నాన్నకి చెప్పాడట, ఇదిగో నన్ను ఇట్లా దురుసుగా ప్రవర్తించాడు ఒక అతను, ఎవరు నా కొడుకునే దురుసుగా ప్రవర్తించేదని హెడ్ కానిస్టేబుల్ ఆ కొడుకుని తీసుకొని స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ ఆఫీసులో ఒక టీచర్ని కొట్టారు. ముక్కులని రక్తం వచ్చే విధంగా ఆ టీచర్ హాస్పిటల్ పాలయ్యాడు. అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో అఫ్కోర్స్ రక్షక భటులు రక్షించే వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంటే. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ ఆ హై ప్రొఫైల్డ్ వాళ్ళకి ఎలాగూ ఏమిరా మమ్మల్ని అంటారా, మా కుటుంబ సభ్యుల్ని అంటారా అని చెప్పేటువంటి బాధ, ఆ కోపం ఉండేది. ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే కానిస్టేబుల్ కుమారుడు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మా నాన్న పోలీసు, నన్నే అంటారా, నేను పోలీసు వాడి కొడుకుని నన్నే అంటారా, ఇవన్నీ వస్తాయి, ఒక ఫీలింగ్స్ వస్తాయి. రాజకీయ నాయకుడు కొడుకుని నన్నే అంటారా, పోలీసు వాడి కొడుకుని నన్నే అంటారా, జడ్జి కొడుకుని నన్నే అంటారని చెప్పి ఒక ఫ్యామిలీకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది వాళ్ళ మైండ్లో. ఎవరు ట్రీట్మెంట్, ఎవరు స్పెషల్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు మైండ్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఆ పోలీసులను చూసి ఎలాగో భయపడతారు.
రాజకీయ నాయకులను చేసి ఎలాగో భయపడతారు. వాళ్ళే కాదు, వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా బెదిరిస్తూ ఉంటారు ఇదే మన దేశంలో. సో ఇప్పుడు జరిగింది అదే. అక్కడ ఆ పిల్లోడు తీసుకెళ్ళి హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఆ టీచర్ని కొట్టారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏమంటే టీచర్ అంటే మిగతా వాళ్ళని కొట్టొచ్చు అనే ఉద్దేశం కదా. టీచర్ని కొట్టడం అనేది అది గురువుని కొట్టడం లాంటిదండి, దేవుణ్ణి కొట్టడం లాంటిది. టీచర్ని కొట్టడం అనేది దేవుణ్ణి కొట్టడం లాంటిది. మీరంటారు కదా గురుదేవోభవ అని, గురువులే దైవంతో సమానమని. ఆ స్కూల్లో పాఠాలు చెప్పే గురువులు మొత్తం దైవం అయినప్పుడు వాళ్ళని మీరు కొట్టకూడదు. కొట్టారు, అతన్ని ఒక టీచర్ని కొట్టారు. ఇది అది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి మేము ఎందుకు చెప్తున్నామంటే, మినిస్టర్ గారు మీరు కూడా వన్స్ అపాన్ ఏ టీచర్. సో ఇప్పుడు దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటారని మేము చెప్తున్నాము. ఇది ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సరే కుర్రోడు 20 సంవత్సరాల పిల్లోడు, మాకు బాధ వేసేది అంటే 20 సంవత్సరాల పిల్లోడు దాని కేసులు ఇరికిస్తే ఇప్పుడు వాడు భవిష్యత్తు బాగైతే మరి కొట్టేటప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే మా పిల్లోడు భవిష్యత్తు పాడైపోయింది, అరే చదువుకునే పిల్లోడు అని మాకు జాలి వేసేది. మేము కూడా చాలా చదువుకునే పిల్లలు వదిలేండి సార్. చదువుకునే పిల్లోళ్ళు ఉన్నప్పుడు మీరే జాగ్రత్తగా ఉండాలి. వాడు కొట్టేటప్పుడు చదువుకునేవాడా లేదో చూడరు, లంచాలు తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారా లేదో చూడరు, పట్టుబడిన తర్వాత అర్రే పిల్లలు ఉన్నారు వదిలేయండి, చదువుకునే పిల్లోడు వదిలేయండి. ఇవన్నీ లంచాలు తీసుకునేటప్పుడేమో అవన్నీ గుర్తురావు. ఇది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏం గుర్తుండవు. క్రైమ్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తురావు. మర్డర్ చేసేస్తాడు. చిన్న పిల్లలు ఉండే దీంట్లో ఆడు మర్డర్ చేస్తాడు. వాడిని అరెస్ట్ చేయకుండా అర్రే పాపం చిన్న పిల్లల్ని వదిలేయండి అని అంటే వాడు మర్డర్ చేసిండు కదా ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా భారతదేశంలో జరిగే ఇవన్నీ. అది ఎన్ఆర్ఐస్ పంపించారు. వాళ్ళు నాకు చెప్పారు, బ్రదర్ మా అమెరికాలో అయితే ఇది ఇవన్నీ ఉండదు బ్రదర్, క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్, టక్కన తీసుకెళ్ళి లోపలేసేస్తారు, టీచర్ని కొట్టడం తప్పు, మీరు గవర్నమెంట్కి చెప్పండి మా తరపు నుంచి అని ఎన్ఆర్ఐస్ తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం హోమ్ మినిస్టర్ గారు. అది అది మరి ఎన్ఆర్ఐస్కి ఎవరు చెప్పారో మరి నాకైతే చెప్పారు వాళ్ళు. ఓకే, అది ఒక పాయింట్. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూపిస్తున్నాను. రావులపాలెంలో ఒక పిల్లోడిని చంపేసి రోడ్డు మీద పడేసిపోయారు. ఇది ఎస్సీ పిల్లోడు. మేము ఎఫ్ఐఆర్ చూస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీ పెట్టలేం. మరి చంపేసినోడు కూడా ఎస్సీ ఏమో మాకు తెలియదు. రావులపాలెం ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళమ్మ బయటకు వచ్చి నేను తక్కువ కులం అని పోలీసులు పట్టించుకోవట్లేదు, మా పిల్లని చంపేసి రోడ్డు మీద పడేశారని చెప్పి ఐ థింక్ పివి సునీల్ కుమార్ గారు కూడా నిన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రావులపాలెం పిల్లోని చంపేశారు, వాళ్ళ ఫ్యామిలీని మేము ఆదుకుంటామని పివి సునీల్ అన్న ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక అతను ఫార్వర్డ్ చేశాడు. అక్కడ ఏదో జరిగింది రావులపాలెంలో. ఒక షెడ్యూల్ క్యాస్ట్ పిల్లోని ఆడ అర్ధరాత్రి తీసుకెళ్ళాడట. అర్ధరాత్రి తీసుకొని వెళ్ళి నేను ఏమంటారు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడట పిల్లోడు. తెల్లారిపోద్దున మళ్ళీ తెల్లారిపోతుంది కదా అప్పుడే అనుకుంటా, నైట్ 11 గంటలు 12 గంటలకు అతను శవం అయిపోయి తేలాడు. అక్కడ పక్కన ట్యాంక్ బండి దగ్గర కూర్చున్నాడట. వాడు చనిపోయి పడున్నాడట. ఎవరో చూశారు ఇది ఈ పిల్లోడిని, వాళ్ళిద్దరిని ఆ టీ షాప్ దగ్గర చూసి అని చెప్పి ఎవరో సాక్ష్యం ఇచ్చారు. ఆడు దొరకట్లా, ఫ్రెండ్ దొరకట్లా, అంటే ఫ్రెండ్ తీసుకెళ్ళి చంపేశాడని అనుమానం. పోలీసులు మరి ఆయన అరెస్ట్ చేశారా లేదనేది ఇది నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చెబుతున్నాం. ఏంటంటే ఒక పిల్లోడిని చంపేసి రోడ్డు మీద పడేసిపోయారు. నిన్న తెలంగాణలో ఇంకొక ఇన్సిడెంట్. ఒక ఆమె వచ్చింది, నేను నన్ను తక్కువ కులం అని చెప్పి నన్ను జాబ్ నుంచి తీసేశారని ఆమె అంది, క్యాస్ట్ ఫీలింగ్ చూపించారని ఆమె అంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్లాంటి ర్యాండమ్ ఆడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. సో అల్టిమేట్గా మేమనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్లు అనేవి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వీడియో పెడతానికి కారణం ఏంటంటే ఎవరంటే వాళ్ళు విద్యా సంస్థల్లోకి వెళ్ళి టీచర్ని బెదిరించకూడదు. పేరెంట్స్ మీకు ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నిన్న జరిగిన మత గొడవ, హిందూ ముస్లిం గొడవ, అది దేశవ్యాప్తంగా ఇష్యూ అయింది. హైదరాబాద్లో కల్మా చదవం అని చెప్పి రాసిందని ఆమె చెప్పింది ఏమని, ఆ క్లాసులో 25 మంది ఉంటే 25 మందిలో 24 మంది ముస్లిం పిల్లలు, ఒక హిందూ పిల్లోడు ఉన్నాడు. పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు కల్మా నేర్పించమని. సో ఆమె అన్ని నోట్బుక్లో రాస్తూ పొరపాటున ఈడి నోట్బుక్లో అక్కడ 24 పుస్తకాలు టకటకటక. టీచర్లకి ఫ్రస్ట్రేషన్ మీకు తెలుసా అండి, మీరు బయటికి వెళ్ళి టకటక వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడతారు. టీచర్కున్న ఫ్రస్ట్రేషన్ ప్రెజర్ మీకు తెలుసా? అక్కడ కూర్చొని వాళ్ళు అన్ని నోట్బుక్లు దిద్దుకుంటూ ఉంటారు. చాలా ప్రెజర్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో ముఖ్యంగా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రెజర్ ఉంటుంది. హోంవర్క్లు ఇవ్వాలి, దిద్దాలి, ఎక్కడో సరే పొరపాటు చేస్తారు టీచర్లు. నేను పొరపాటు చేసి 24 మంది ముస్లిం పిల్లలు ఉంటే అందరికీ కల్మా నేర్చుకుంటారంటే రాస్తూ ఆ బుక్లో ఈ పిల్లడి బుక్ కూడా రాసింది పొరపాటున. ఫస్ట్ టైం రాసిందని చెప్తుంది కదా.
సో టీచరు తీసేశారు కదా అతన్ని, మళ్ళీ హిందూ సంఘాలు గొడవ చేస్తున్నారు. ఒక ఇష్యూ అయిపోయింది కదా, తప్పు జరిగింది కదా, తప్పేది 100% తప్పు. హిందూ పిల్లోడిని కల్మా రాసుకుంటారంటే తప్పు 100% జరిగింది. సో నేను అల్టిమేట్గా చెప్పింది, విద్యా సంస్థల్లోకి విద్యా వ్యవస్థలోకి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరంటే వాళ్ళు దూకకూడదండి విద్యా వ్యవస్థలోకి కొట్టడానికి. టీచర్ని కొట్టండి దేవుణ్ణి కొట్టినట్టు అని మీరే చెప్తున్నారు. ఇఫ్ యూ అటాక్ అన్ ఏ టీచర్ యూఆర్ అటాకింగ్ ఆన్ గాడ్. మీరు చెప్పే దేవుళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు, మీరు చెప్పే దేవుళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. టీచరే దేవుడు, గురువే దేవుడు అని మీరే అన్నారు కదా. మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. తల్లిని తండ్రిని గురువుని కొట్టేవాడు దేవుని కొడుతూ సమానం అని చెప్తున్నారు. కొట్టడానికి లేదు, యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.